హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్. మనకి ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ అనేది కంపల్సరీ కదా. పిల్లలకైనా పెద్దలకైనా మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనేది ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా. టైం పాస్ కోసం నేను ఈరోజు మసాలా పల్లిని ప్రిపేర్ చేస్తున్నాను. మనకి టేస్టీగా టైం పాస్గా చాలా సూపర్గా ఉంటుంది. మనం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కప్పు పల్లీలని ముందుగానే కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు. ఉడికిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక సగం కప్పు వరకు శనగపిండి, సగం చెంచా కారం, మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి. అంటే అది కూడా ఒక సగం చెంచాకి కొంచెం తగ్గించి వేసుకోండి. చాట్ మసాలా ఒక చిటికెడంతా, గరం మసాలా ఒక పావు చెంచా. సాల్ట్ మనం పల్లీలలో వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువే పడుతుంది, చూసి వేసుకోవాలి. ఇప్పుడు పిండి సాల్ట్ కారం మొత్తం కలిసిపోయేటట్టు ఒకసారి ఇలా కలపండి. కారం మొత్తం కలిసిపోయిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ తడుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా తడపకండి. మరీ గట్టిగా అయితే మనకు పల్లీలకి పిండి అనేది పట్టదు. కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు తడుపుకోండి. చూసారు కదా ఎలా ఉందో, కొంచెం లూజ్గా వచ్చేటట్టు ఇలా తడిపేసుకోండి. అలా అయితే మనకు పల్లీలకి పిండి అనేది బాగా పడుతుంది, మసాలా కూడా. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పల్లి ఉంది కదా, ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసేయండి. మనం పకోడీలని ఎలా వేసుకుంటామో అలాగా ముద్దల్లాగా కాకుండా సింగిల్గా వచ్చేటట్టు ఒక్కొక్కటిగా పడేటట్టు వేసుకోండి. అలా అయితే మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా లూజ్గా ఒక్కొక్కటిగా వేయడం వల్ల వేగడం కూడా చాలా బాగా వేగుతుంది. ఒక్కొక్కటిగా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా అయితే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. అలా అయితే కలర్ వచ్చేస్తుంది కానీ క్రిస్పీగా రాదు, మెత్తగా ఉంటాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి. ఇవి వేగిన తర్వాత ఒక జాలి చెంచాతో అయినా దేంతో అయినా ఆయిల్ పోయేటట్టు ఇలా కొద్దిసేపు ఉంచేసేయండి. చూసారు కదా, మనకు మసాలా పల్లి అనేది రెడీ అయిపోయిందండి. మనకు మిగిలిన పిండిని కూడా పల్లీలని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్లో పట్టినన్ని వేసేసి వాటిని కూడా ఇలాగే వేయించుకోండి. అంతే అండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి మసాలా పల్లి అనేది రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో మనకి టైం పాస్కి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇలా ఆయిల్లో నుంచి తీసిన తర్వాత ఆయిల్ మొత్తం పోయిన తర్వాత 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.